పెద్ద చదువు చదివినా పేదోళ్ళతో ఫ్యాక్టరీకి పోతున్నాడు రా. పేదోళ్ళ కట్ట సుఖాలు తెలుసుకుంటా యజమానులతో పోటీ పడుతున్నాడు రా. ఆడ్రా నా బిడ్డ. మన గూడెంలో పెద్దలంతా ప్రభాకరాన్ని పెద్దలు చేయాలని పట్టుబడుతున్నారు మావా. ఎలక్షన్ లో మనం గెలవలేమురా. ఎందుకనే? ఆ భూపతి ఉన్నంత కాలం ఇంకెవరు గెలవలేరురా. అడు డబ్బు గలడ్రా. మనోళ్ళంతా ఒకటైతారులే మావా. ఒరే గొర్రె గుంపులో తోడేలు పడితే ఏమైందో తెలుసుగా. అంతేరా మనం కూడా. వాడు ఓట్లన్నిటినీ డబ్బుతో కొంటాడురా. లేదే మావా, మన ప్రభాకరాన్ని గెలిపిస్తాం. రే పేదోడి ఆశ పెద్దోడికి అవకాశం రా. బాంచత్ నీ ఎవరు ఎప్పుడు ఇంతరా? నేను పోతున్నా పో. నీ సావు నువ్వు సావు. ఏటో పిల్ల యాదవులు పిల్ల శాతాలు. చుట్టూ తాగుతాను డాక్టర్ గారు చెప్పలా. ప్రభాకరం నాన్న, నీకు గిట్టని ఈ చుట్టని తాక్కుంటే ఏందన్నా? ఆ చుట్టని తాక్కుంటే పిచ్చిగా ఉంటదిరా. తాగితే దగ్గుతావు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు. ఇదేం పద్ధతి నాన్న? ఛీ! ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఇంకేటి ఆరోగ్యం రా. మరిశాను, నీకు జీతం ఇచ్చారట్రా? జీతం జీవితాంతం పెద్దోళ్ళ కాళ్ళ కాడ బ్రతికే మనకు జీతం ఎందుకు నాన్న? పురే ఏంటి నాన్న? ఊరు లేని సాధు జంతువులకు జీతం ఎవరిస్తారు నాన్న? ఏంది ప్రభాకరం? అవును నాన్న, బ్రాందీ విస్కీ మత్తులో బ్రతికే యజమానులకు బండ చాకిరీ చేసే బ్రతుకు జీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది నాన్న? రెక్కల ముక్కలు చేసుకొని యజమానుల యంత్రాలకు తమ చెమటను ఇంధనంగా పోసే కార్మికుల శ్రమను గుర్తించే యజమానులు ఎక్కడున్నారు నాన్న జీతాలు ఇవ్వటానికి? పురే ఏందిరా నీ మాటలు? నేను చెబుతుంది నిజం నాన్న. శ్రామికుడి అసహాయ బ్రతుకుని గురించి నాన్న నేను మాట్లాడుతుంది. ప్రభాకరం ఏంటి నాన్న? జీతం ఇవ్వమని అడిగిన రాజయ్యని రౌడీల చేత కొట్టించారు యజమానులు. బోపుతేగా బాబు. ఛీ! భూపతి నా యజమానులు ఇంతటి లుచ్చాలని నేను అసలు అనుకోలేదు నాన్న. అందుకే తెగించి తేల్చి చెప్పేశాం. ఏమని చెప్పావురా? మాకు జీతాలు ఇచ్చేదాకా ఫ్యాక్టరీలోకి రామని, మా కోరికలు తీర్చేదాకా
ఫ్యాక్టరీ గడపలు కూడా తొక్కమని ఈ రోజు నుంచే సమ్మె ప్రారంభించామన్నా. ఒరే ఏంటి నాన్న? ఆ భూపతి పెద్ద పులిరా. కొండల్ని పిండి చేసే కార్మికులు నాన్న. కండబలంతో గుండె ధైర్యంతో ఈ దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు నడిపే కార్మిక శక్తి మాది. ఇలాంటి పులుల్ని సింహాల్ని తరిమి తరిమి కొడతాం. ఒరే సరేలేరా, కాళ్ళు చేతులు కడుక్కొని కోసంత పోతేనరా పో. సరే నాన్న. ప్రభాకరం ఏంటి నాన్న? రంగడేడ్రా పొద్దున్నుంచి ఇంటికే రాలేదు. ఇవాళ రాజయ్యని కొట్టింది కూడా మన రంగడే నాన్న. ఆ? అవునన్న, ఆ భూపతి పోయించిన సారమత్తులో రాజయ్యను చిత్తు చిత్తుగా కొట్టాడు. మేం పోయేసరికి పారిపోయాడు. లేకుంటే బాబు వాడొట్టి మూర్ఖుడ్రా. మా నుంచి తప్పించుకున్నా పోలీసులు బారి నుంచి తప్పించుకోలేడు నాన్న. సాయంత్రం లోపు రంగాన్ని పోలీసులు జైల్లో పెట్టకమానరు. బాబు ఏంటి నాన్న? వాడేం చేయద్రా. నేనేం చేయలేను నాన్న, అది వాడి కర్మ అంతే. రంగా దేవుడా, ఏటికయ్యా నాకు ఈ పరీక్ష. మావా మావా, ఏట్రా ప్రభాకరం ఉన్నాడా? ఏటికిరా? ఆ భూపతి గారు రాజయ్య మామను కొట్టించాడంట. మన రంగడేనంట కొట్టింది. రాజయ్య ఆసుపత్రిలో చచ్చిపోయాడు మామ. రాజయ్య ఆసుపత్రిలో చచ్చిపోయాడు మామ. నిన్ను రమ్మంటున్నారు మన వాళ్ళంతా. రాజయ్య చచ్చిపోయాడా? అవును మామ. ఆగురా, రేట్ అక్కడ పెట్టేసి వస్తాను. ఆగు. వదరా వదరా బాబు. నాన్న నువ్వు జాగ్రత్త. వదపలేదా వద. ఒరే రంగా, ఎంత పని చేసావురా. సింబతో సేతం చేసి మనలేడుపులనే చంపేశావు కదరా. ఆ పోలీసు వాళ్ళు నిన్ను వదలర్రా. ఎందెక్కడి పోలీసు వాళ్ళురా కొడక. ఈ పోలీసు వాళ్ళంటే ఎవరు అనుకున్నావు? మా భూపతి గారు పెద్ద పాలేరా. అయినా ఈ పోలీసు వాళ్ళు నన్నేం చేస్తారా? నేను భూపతి గారి నమ్మిన బండిని, ఆయన రక్షణే నా కర్తవ్యరా. రాజుని ఎందుకు చంపావురా? రాజు నేనెక్కడ చంపాను రా? కోపం వచ్చింది ఆడుకి అందమాడ్డాడు. ఆ కూలిన కొడుకులు అంతా వచ్చి
అని ఆసుపత్రికి తీసుకెళ్ళారా అంతే. ఆ రాజయ్య ఆసుపత్రిలో చచ్చిపోడాడ్రా. వేడ ఎరగడైనది. ఇక మీదట ఏనా కొడుకు మా అయ్య కొన్ని తిట్టరు. అవునురా, కూటికి లేక బతకలేక మా అయ్యగారి కింద పని చేసే ప్రతినా కొడుకు ఆయన్ని తిడతారా, విమర్శిస్తారా? ఈ దెబ్బతో ఈ లేబర్ నా కొడుకులంతా వాళ్ళు మూసుకుంటారు. నాగబాబుతోటి సరసవాడదాకరా. మా భూపతి గారు నాకు బావా కాదు కాదు, మా భూపతి గారు నాకు బావ కాదు. దేవుడు దేవుడు రా ముసల్లా కొడక. మీరంతా కలిసి మీ రెండు చేతులు ఎత్తి ఆయనకి దండాలు పెట్టినా ఆనున్న తీరేది కాదురా. దేవుడురా మా భూపతి గారు. దేవుడురా మా ఊడు. నా కడుపుని సడబుట్టావు కదరా. దేవుడా, నన్నేంటికి పుట్టించావయ్యా? నా ఇద్దరు కొడుకులు, నాకు రెండు కళ్ళయ్యా. కానీ ఒక కంట్లో పూత పూసిందయ్యా. ఒకడు పేదల కోసం ప్రాణాలు ఇస్తుంటే ఒకడు పేదోళ్ళ ప్రాణాలు తీస్తున్నాడయ్యా. ఒకడు పేదోళ్ళని రక్షిస్తానంటుంటే ఒకడు పేదోళ్ళని చంపాలంటున్నాడయ్యా. నేనేడు చేసేదయ్యా. ఏం తిన్నరా? పైకి లేయ్యా, లేయ్యా, లేచి ఒక్క ముద్ద తినరా. ఈ కూడు కుక్కలు పడుతున్నారా ముసిల్ని? ఎప్పుడు తిన్నావో ఏమో, లేచి ఒక్క ముద్ద తినరా. చెప్పేది నీకే అదే ముసిల్లా పడక. అని నిలువురా జీవించేస్తాను. స్వార్థపరుల చేతుల్లో కీడమమ్మాయి నిరుపేదల్ని పొట్టలు పెట్టుకుంటాడా దుర్మార్గుడు. ఏందిరో ఎంచుకుంటున్నావే? అరిచే కుక్క అరవదురా. ఒరే
మనలాగే రెక్కల ముక్కలు చేసుకుని బ్రతికే ఆ రాజయ్య నీకేమట్టి వచ్చాడురా? తనని చంపేశావు. లేకపోతే మా అయ్యగారిని విమర్శిస్తాడా? కడుపు మండిన కారణం విమర్శించడమే కాదురా, సమయం వస్తే ఆ భూపతి గారిని నిలువున నరికేస్తారు. ఎందుకు? ఎందుకా? శ్రమను దోచుకుంటున్నందుకురా. అబ్బో, శ్రమను దోచుకుంటున్నందుకు. ఈ దేశంలో దోచుకున్న కొడుకు ఎవడంట? అవునా ముసలోడా? తల్లి లాంటి ఓటుని నోటికి సారా ప్యాకెట్కి వండుకుంటున్నారు తెలివిగల నా కొడుకు. కూలీ పేరుతో ఈ పేదోళ్ళ రక్త మాంసాలు కొంటున్నారు ఇంకో రకం నాయాలు. ఆడపిల్లల్ని నడి బజార్లో ఏలం వేసుకుంటున్నారు ఒళ్ళు పడుతున్నా కొడుకులు. పేదోళ్ళని ఉద్ధరిస్తామంటూ వాళ్ళ జీవితాలు బాగు చేస్తామంటూ చివరికి అదే పేదోళ్ళని పాతల్లోకి దొక్కేస్తున్నారా ముసలినాయ. ఇదిరా ప్రపంచం, ఇదేరా పేదోళ్ళ రాజ్యం. ఈ ప్రపంచంలో పేదోళ్ళని ఏదో ఒక రకంగా దోసుకుంటూనే ఉన్నారా. నీలాంటి నమ్మకమైన తొత్తులు ఉన్నంత కాలం నిరుపేదల్ని దోచుకుంటూనే ఉంటారా. మీరంతా ఎదవలైతే నేను తొత్తునయ్యానన్నయ్యా. చేసింది ఎదో పని సాలక ఇంకా సమర్థించుకుంటావంటరా? ఏదో నా కొడక, నా కడుపును సెడబుట్టావురా. నిన్ను చిన్నప్పుడు ఊరుకోవాకరావు. వాడంతలా కించపరిచి మాట్లాడుతుంటే ఆన్ని సమర్థిస్తావేట్రా? ఆకుకి చెడబడితే చెట్టునే నరికేస్తావా నాన్న? అవును నాన్న, తమ్ముడు తాగిన మత్తులో ఏదో అన్నాడని వాడిని దూరం చేసుకుంటామా? దుర్మార్గుడు పంచిన ఉన్నాడని వాడిని చంపుకుంటామా? లేదు నాన్న, వాడిలో మార్పు కోసం ప్రయత్నిద్దాం. దేనికి సార్? హలో ఇన్స్పెక్టర్ గారు, రండి సారు. ఏంది తమరు ఎట్ట వచ్చిన్నారు? మా అయ్యగారు పంపించారా? పంపించామంటారులే, లేకపోతే మీరు నా దాకా ఎందుకు వస్తారు? అయ్యా చూసామంటారా? నా దెబ్బంటే కొయ్యాన ఇన్స్పెక్టర్ గారే వచ్చుండరు. బతికి 4 రోజులైనా బెట్టుగా బతకాలరా అయ్యా. ఇన్స్పెక్టర్ గారు ఏందంట అంత అర్జెంట్ వ్యవహారం? నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఇసామత్తులో ఉండరా ఏంది? మా అయ్య గారికి ఇంగ్లీష్ చేసాలు కూడా ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్టా? అరెస్ట్ చేయతండి. పోలీసు నాయాలన్నారా? మా అయ్య గారికి చెబితే ఈ మక్కెలేరో చెప్తాడు. నా సంగతి మీకు ఇంకా అర్థం కాల. ఆ రాజయ్య గోడు ఒక్క దెబ్బ తెచ్చినాడు నా అయ్యాలు. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నా. మా అయ్య కూడా చంపమన్నారు, నా చంపా. ఇంతకీ మీరు మా అయ్యగారి కాడికి పోయి ఉన్నారా? ఎవరు మీ అయ్యగారు? ఇది మరీ చిత్రంగా ఉంది. మీకు డబ్బులు, పొట్టేళ్ళు, లంచాలు ఇచ్చే మా భూపతి గారు తెలీదా సారు? భూపతి గారే నీ మీద రిపోర్ట్ ఇచ్చారు.
భూపతి, వాళ్ళ ఫ్యాక్టరీలోని రాజీని అన్యాయంగా చంపామని మీ మీద తగిన చర్యలు తీసుకోమని మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. అరెస్ట్ చేయండి. రే భూపతి, నన్ను మోసగిస్తావంటే నా చేత దొంగతనం చేయించి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఇంకోటి గారు, పదండి, ఆ కోర్టులోని వాడు జాతకం చెప్పిస్తాను. పదండి. రంగా రంగా మోసపోయానయ్యా, మోసపోయాను. వాడు సారాయికి డబ్బులు ఇస్తే ధర్మాత్ముడు అనుకున్నాను, పేకాటికి డబ్బులు ఇస్తే పెద్ద మనిషి అనుకున్నాను. వాడు దేవుడని నమ్మాడు, మన పేదోళ్ళ ప్రాణాలు తీశాడు. దేవుడి గుడిలో దొంగిలించిన సొమ్ములు వాడి చేతిలో పోశాడు. కానీ వాడు నాకు నమ్మకంగా సంఖ్యలు వేయించాడు అయ్యా, సంఖ్యలు వేయించాడు. రంగా అవి సంఖ్యలు కాదురా, నీ బ్రతుకుబాటుకు సంకేతాలు. ఇకనైనా నీలో మార్పు రావాలి. చైతన్యంతో నీ హృదయం నిండాలిరా. అన్నా, అవునరా, నీ సోదరుని జైలు కాదు, నీ జీవితాన్ని బంగారుమయం చేసే పుణ్యస్థలికి రా. పదరా. రంగా 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 నాన్న, ప్రభాకరం, ఏంది నాన్న? తమ్ముడు పోతుండాడ్రా. పోనివు నాన్న, ఇకనైనా వాడు చేసిన తప్పులు తెలుసుకొని వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి పరిశుద్ధాత్మతో తిరిగి వస్తాడు నాన్న. బడుగు జీవులకు ఆశాకేంద్రంగా నిలుస్తాడు నాన్న మన రంగుడు. ఒరే, తమ్ముడిని ఊరికెత్తారా? లేదు నాన్న, అది వాడికై వాడు చేసిన హత్య కాదు, ఆ భూపతి చేయించిన హత్య. వాడి ప్రలోభంలో తమ్ముడు ఎన్నో దుర్మార్గాలు చేశాడు, కాబట్టి శిక్ష తప్పుతుంది నాన్న. ఏమరా? ఏమిటా నువ్వు? ప్రభాకరం, అయ్యగారంటే సాక్షాత్తు కుబేరుడే మీ ఇంటికి ఇచ్చి నీ గుడిసెకి వచ్చాడంటే అది నీ అదృష్టం అయ్యా. ఏమంటావు? నోరు ముయ్యమంటాను. భూపతి గారు, మీరు కుబేరులు అయితే మాకే, కుష్ఠరోగులు అయితే మాకే. అసలు వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. ఏంటి కుష్ఠరోగులమా? మీకంటే వాళ్ళే చాలా ఉత్తములు. ఆ? ఎంత మాట? ప్రభాకర్, పెద్దలను గౌరవించడం నేర్చుకో. సంస్కారం సభ్యత మా ఊపిరి. అలా గుప్పించడం లేదయ్యా నీ పద్ధతి. సంస్కారహీనులకు సంస్కారం, అవినీతి పరులకు నీతి, అధర్మ పరులకు ధర్మం అగ్గుపించవలే పానకాలు. ఆ? అంటే మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభాకర్, దొరా, పిచ్చిగా అరవకండి, మంచి మనుషులాగా మాట్లాడండి. తమరు కళ్యాణం చేస్తే మా గద్దెంటి దొరా. నీ కొడుకు మమ్మల్ని గమనించట్లేదురా? ఇల్లిగా గత చరిత్ర చదవమని చెప్పు. పేదోళ్ళ గోత్రాలు గొప్పోళ్ళకెరుగా. దొరా, ఇంతకీ తమరు ఏంటికి వచ్చారు దొరా? నీకోసమేరా ఎల్లిగా. నా కోసమా? దేవుడు లాంటి తమరు నా కోసం రావడం పెడతారా? నీ సాయం కావాలిరా. నా సాయమా? ఏంటి దొరా? నీ పెద్ద కొడుకు ప్రభాకర్ ని అదుపులో ఉంచుకో. దొరా, భూపతి గారి మాటకు అడ్డు రాకుండా చూసుకోలేవా? శాస్త్రి గారు, భూపతి గారు కన్నెర చేస్తే మీ పూరి గుడిసెలు బగ బగ మండే మంటల్లో రేయ్! ఊరుకోరా. వాళ్ళేదో నవ్వుకుంటుంటే మళ్ళీ మళ్ళీ నవ్వుకోలేమని అంతా ఇవాళే నవ్వుకుంటున్నారా? నవ్వుకొని పగలబడి నవ్వుకొని ఎల్లిగా ఎల్లిగాడేట్రా, ఎల్లయ్యట్రా, ఏయ్ భూపతి,
మాటలు నేర్చుకుంటాం మృగాలారా. పానకాలు అయ్యా కాలం మారిందిరా, కలికాలం కదండి. బుద్ధులు మారాయి, పెద్దలు రోజులు విచిత్రంగా తయారయ్యాయిరా. బ్రహ్మం గారు ఊరికే చెప్పారా? బ్రహ్మం గారు కాదు చెప్పింది, కార్ల్ మార్క్స్ అంతటి మహనీయుడు మీ జాతిని ఉద్దేశించి వివరంగా చెప్పాడురా. అవి అక్షరాల జరుగుతున్నాయి. ప్రభాకరం మాటలు మనకు అన్నం పెట్టవయ్యా. మాయ మాటలపై ఆధారపడి బ్రతికే వాళ్ళం మీరు, రెక్కల కష్టంపై ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము. ప్రభాకరం స్ట్రైక్ నాకు చేయించు. ఎందుకు? ఎందుకంటే నీ బ్రతుకు బంగారమయం చేసుకోవటానికి, నీ జీవితం 1000 వసంతాల వేడుక కావటానికి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని సొక్క పెట్టడానికి. అంటే 20,000 ఇస్తాం, హాయిగా బ్రతుకు. స్ట్రైక్ ని ఆపు చేయించు. అయ్యగారి కర్ణకు పాత్రుడు అయ్యా, నీ జీవితం నిలమయమవుతుంది. 20,000 30,000 తీసుకో. ఆఫ్టర్ ఆల్ 30,000. 50,000 ఇక నీ ఇష్టం, ఆలోచించుకో. కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేస్తే 50,000 ఇస్తారా? ఎందరో కార్మికులు నన్ను నమ్మి వారి నాయకుడిగా ఎంచుకుంటే వారి నమ్మకాన్ని నడి బజార్లో ₹1,00,000 అమ్మేదా? మా కార్మికులకు దాదాపు మీరు ఇవ్వవలసిన మొత్తం సొమ్ము ₹14 లక్షల వరకు ఉంటుంది. మీకు ఇంత లాభం వస్తుంటే నేను సమ్మె విరింపజేస్తే కేవలం నాకు ₹1,00,000 ఇస్తారా? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ప్రభాకరం ఒరే పెద్దోడా, మీరు అరమాకండి నాన్న, మీరు లోపలికి వెళ్ళండి. అది అసలు విషయం, జీవిత సత్యం అది. మా నాన్నకు తెలియదులేండి, కార్మిక సంఘం అంటే ఒక లాటరీ లాంటిది. సమయం వచ్చినప్పుడే మనకు అదృష్టం తగ్గుతుంది, అదృష్టం వచ్చినప్పుడే మనకు స్టార్ వస్తుంది. ₹1,00,000 ఇస్తా, అంతకంటే ఇవ్వను. ₹1,00,000? అరే, ఈ పూరి గుడిసె పడగొట్టి మంచి మోడర్న్ బిల్డింగ్ కట్టించుకోవడానికి 1,00,000 సరిపోవే. నువ్వు కోరుకున్న విధంగా భూపతి బిల్డింగ్ కట్టిస్తారయ్యా. ₹1,00,000 అంటే పెద్ద రేటేమి కాదండి. మా పెంపుడు కుక్కకు సంవత్సరంలో సగటు తిండికి 1,00,000 అవుతుంది. అంత సింపుల్గా అమ్ముడుపోవడానికి నా మనసు అయితే అంగీకరించడం లేదండి. బాగా ఆలోచించుకోవయ్యా. వ్రతం చెడ్డ, ఫలితం దక్కాలిగా పానకాలు. అవకాశం వచ్చిందని ఓ బెట్టు చేయకు. ప్రభాకరం రేటు మాత్రం ₹1,00,000 ఫిక్స్ అయినట్లే. ఇకపోతే ఒక బిల్డింగు, ఒక మారుతి కారు, ఇతర సౌకర్యాలు అయ్యగారు కల్పిస్తారయ్యా. అయ్యగారు చాలా మంచివారు, నీకెప్పుడు అవసరం వస్తే అప్పుడు పలుకుతారు. ఏమంటావు? ఏమంటాను? సరే అంటాను. ఇప్పుడు అనిపించావయ్యా భారతదేశంలోని కార్మిక నాయకుడు అని. శబాష్, నీలాంటి కార్మిక నాయకులు ఉన్నంత కాలం నా అలాంటి వాళ్ళకి కొదువే లేదు. అవతల వర్జం వస్తుంది, డబ్బు ఇవ్వండి. 50,000 50,000 ఇవ్వ పట్టు. 50,000, మిగతా 50,000 గంటలో పంపిస్తా. ఆ మరుగంటలో స్ట్రైక్ నాకు చేయించవయ్యా. ఫ్యాక్టరీ ముందు కాకితో లాపించి కార్మికులంతా పనిలోకి వెళ్ళేటట్టు చూడు. మరి మా కోరికల సంగతి? కోరికల యజమానులతో మాట్లాడానయ్యా. వాళ్ళు మన కోరికలన్నీ తీరుస్తామని చెప్పి స్ట్రైక్ని ఆపు చేయించమన్నారు. వచ్చే నెల మొత్తం చెల్లిస్తామన్నారయ్యా. నీ మాటకు అసలు అడ్డే లేదు. ఒరే ప్రభాకరు, ఏంటిరా ఈ పని? ఇది ఇంతేలే నాన్న, దీన్నే డబ్బు సంపాదన అంటారు. ఏమంటారు భూపతి గారు? ఒక్క మాటకి ₹1,00,000 సంపాదించావు. నువ్వు సామాన్యుడవు కాదయ్యా, మహా గొప్పోడివి. జిత్తులు మారి నక్కవు కూడాను. ఆ పని జరిగినందుకు, నీకు డబ్బు వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉందయ్యా. ఇదంతా నీ చలువే పానకాలు. నాదేముందయ్యా. అంతే గార్ల బుట్టలో పడ్డావు.
ఏయ్ భూపతి, ఈ పచ్చ కాగితాలతో నా బ్రతుకుని కొంటామంట, ఈ పిచ్చి కాగితాలతో నా నిజాయితీని నిలువున పాతేస్తామంట. ఈ ప్రభాకర్ పొందిలో ప్రాణం ఉండగా అది జరగని పని. ఏయ్ ఏయ్ జిత్తులు మరి నక్క, ఎందరో కార్మికులు నన్ను నమ్మి వారి నాయకుడిగా ఎంచుకుంటే వారి నమ్మకాన్ని నడి బజార్లో ₹1,00,000 అమ్మేదా? ఎందరో కార్మికుల కన్నిటి ఖరీదు ₹1,00,000. ఇదా మీ పెద్దరికం? ఇదా మీ సంధి సంప్రదింపులు? ఈ భూపతితో ఆటలాడకు, తల పగులుతుంది. ఈ శ్రమజీవితో చిత్రాడకండి, చీల్చి చెండాడుతాము. భూపతి గారు అగ్ని పర్వతం. ఆ అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టే లావాణి రా నేను. ధనశక్తి నాది, శ్రమశక్తి నాది, అధికార బలం నాది, గుండె ధైర్యం మాకుంది. నా బుద్ధి బలంతో మిమ్మల్ని నాశనం చేస్తాను. ప్రభుత్వం నా పక్షాన ఉంది, న్యాయం మా పక్షాన ఉంది. ఆ కోపాగ్నిలో మీ గుడిసెలు కాలిపోతాయి, మా కన్నిటి తుమాల్లో మీ పునాదులు సైతం కదులుతాయి. జాగ్రత్త. మీ బతుకు బజార్ పాలవుతుందయ్యా. ఏయ్, నా కార్మికుడు రాజీని చంపించారు. నా తమ్ముడు రంగన్ని తాగించి మత్తులో చిత్తు చేసి వాడి చేత ఎన్నో దుర్మార్గాలు చేయించారు. మా కార్మికుల ఐక్యతకు భగ్నం కలిగించి మా కోపాగ్ని గురయ్యారు. ఇకనైనా మా కోరికలు తీర్చారా సరి, లేకపోతే మీ బతుకులు బజారు పాలవుతాయి. జాగ్రత్త. బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. నా తమ్ముడు జైలు నుంచి తిరిగి రావాలి, మీకు నిద్ర పట్టకుండా చేయాలి. వాడు ఇంకేం తిరిగి వస్తాడు, ఇంతే సంగతులు. లేదు, న్యాయం గెలుస్తుంది, అన్యాయం నశిస్తుంది. పానకాలు అయ్యా, కార్మిక శక్తి అంట ఏంటో తెలుసుకుందాం పదా. చిత్తం అలాగే. ఒరే పెద్దోడా, ఏంటి నాన్న? వాడు పచ్చి నెత్తురు తాగే పులిరా. ఆ పులుల్ని సింహాల్ని వేటాడే వేటగాళ్ళు నాన్న మన కార్మికులు. నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా. నాకేం కాదు నాన్న, నువ్వు జాగ్రత్త. నేను అలా ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తాను. సమ్మెకాలం పెరిగే కొద్దీ కార్మికులు నిరాశపడుతుంటారు. నేను వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏటోరా, అంతా గందరగోళంగా ఉండాది. నాకేం కాదు నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను. స్వామి, నువ్వే కాపాడాలయ్యా. గొప్పలు తీసిన గోతిలో నా రంగుడు కూరుకుపోయాడయ్యా. పెద్దోడు ధర్మం న్యాయం అంటూ పోరాడుతున్నాడయ్యా. వాడికి నువ్వే సాయం చేయాలయ్యా, నువ్వే కాపాడాలయ్యా, నువ్వే కాపాడాలి. అన్న అన్న, తగ్గుతా అలా కూర్చోకపోతే అలా తిరిగి తగ్గు సర్దుకుంటున్నానమ్మా. మాత్రం తీసుకొచ్చాను. వేసుకో, నోట్ వేసుకో. ఎందుకురా ఇవన్నీ? నా సబ్బు తగ్గేది లేదు, నేను బతికేది లేదు. ఈ కరువు రోజుల్లో నా మందులకి ఎందుకురా డబ్బులు తగలబెడతావు? ముందర మాత్రం వేసుకోను అన్న.
పెద్దోడా ఏంటి నాన్న? సమ్మె ఇంకెంతకాలం ఉంటుందిరా? ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు నాన్న. ఇప్పటికీ 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం, పరిష్కారం మాత్రం కాలేదు. మరొక వారంలో కలెక్టర్ గారు ప్రవేశించి మా కోరికలు తీరుస్తామని చెప్పారు. మీరు గొడవలు పడకుండా పోరాడండి రా. ఒక్క పూట అన్నానికి లేక అల్లాడుతున్నారు నాన్న మన కార్మికులు. అయినా ఆశయ సిద్ధులోని పట్టుదల మాత్రం సడలేదు నాన్న. కార్మికులంతా ఒకే తాటి మీద ఉన్నారు నాన్న. మావా మావా, ఏంద్రా ఏంద్రా పుల్లయ్య? ఇంకేటి ఉండదు మావా. ఏమైంది చెప్పరా? ఆ బోపదూరు మనుషులు మన వాళ్ళందరినీ సిద్ధగా పోతుండారు. సత్యాగ్రహం చేసే పందిరిని పీకెత్తుండారు. లారీలో దిగారు మా వాడి మనుషులు. రేయ్ భూపతి, వదరా వదరా. ఒరేయ్, ఆగరా. ఏంది నాన్న? నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు వెళ్ళొద్దు. నాన్న వాళ్ళు రాక్షసులురా. నాన్న, ఆ భూపతి గాడు రౌడీలతో నా కార్మిక సోదరులపై దాడి చేస్తాడా? శాంతియుతంగా సమ్మె జరుగుతున్న కార్మికులపైకి దాడి చేసి బలి పశువులను నరికినట్టు నరుకుతాడా? కార్మికులు కర్షకులు ఆగ్రహిస్తే ఈ భూ ప్రపంచమే స్తంభించిపోతుంది. అలాంటి కార్మిక సోదరులపైకి దాడి చేస్తాడా రాస్కల్? వదరా వదరా పోదాం. ఆగరా, పదండ్రా పోదాం. మనల్లంతా పోయినాక మనం ఉండి లాభం లేదురా. పేదలంతా ఒకటే కులరా. పదండ్రా పోదాం, పదండి. జైలు నుంచి పారిపోయి వచ్చాను. ఈ నా కొడుకుల్ని హతమార్చడానికే వచ్చాను. నేను బయటికి వచ్చేలోపు ఈ నా కొడుకులు కలిసి కార్మికులపైకి రౌడీల సాయంతో దాడి చేయించి ఇక్కడ రణరంగం సృష్టించారు. రేయ్ భూపతి, ఏదిరా నీ ధనబలం? ఎక్కడుందిరా నీ డబ్బు? పిలవరా. ఇంక ఎంతకాలం పేదల పొట్టలు కొట్టి సంపాదిస్తావురా? మా కండలు మీ తిండిగా, మా నెత్తురు మీ అత్తరుగా, మా స్వేదం మీకు బ్రాందీగా ఎంతకాలం సాగిస్తారా మీ పెత్తనం? ఒరేయ్, మా కట్ట జీవులంతా ఒక్కసారి ఫు అని ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారా మీరంతా. మేము చల్లగుంటేనే మీరు నిన్నగుంటారా. మా కడుపులు ఆకలితో మండితే ఆ మంటల్లో కాలిపోతారా. ఎదన్నా కొడుకులారా, దాడి చేస్తారా? దాడే ఇప్పుడు చేస్తారా? ఆ మత్తులో నన్ను చిత్తు చేసి నన్ను ఒక దొంగగా హంతకుడిగా మార్చారా. దేవాలయంలో నేను దొంగిలించిన సొమ్ములన్నీ నువ్వు లక్షలు సంపాదించావురా. లక్షలు ఏది ఇప్పుడు సంపాదించారా? లక్షలు నాతో బాగా తాగించి మా రాజాని చంపించారా. అందుకే నువ్వు అనుభవించిన శిక్ష. ఇదివరకు నేను అక్కడ చచ్చిపోయాడు భూపతి. ఈ అడుగులకు మడుగులకు రంగడు ఏనాడో చచ్చిపోయాడు. వీడు కొత్త రంగడు మనిషిగా మారి మీ ముందుకు వచ్చాడు. నువ్వు ప్రాణాలతో ఉండనేకూడదు. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇది మన రక్తం అన్నా, వీడు మన నుంచి దోచుకున్న రక్తం అన్నా. ఇది మన రక్తమే. నన్ను పాడు చేయకండి, నా జీవితాన్ని కాలరేయకండి అంటూ ఆ
ఆనాడు మొరబెట్టుకున్న ఆడపిల్ల ఆర్తనాదాలు నీకు వినిపించలేదా భూపతి? చావాలి, నువ్వు ఇలాగే గిలగిలా కొట్టుకుంటూ చావాలి. మనుషుల ప్రాణాలు తీయటం నీకు సరదా, ఇప్పుడు నీ ప్రాణాలు తీయటం నాకు సరదా. అంతే తేడా. ఇన్స్పెక్టర్ గారు, ఈ భూపతి గారు నా కార్మిక సోదరులపై దాడి చేసి ఎందరో కార్మికులు గాయపరిచాడు. అందుకే ఇప్పుడు నా చేతుల్లో తెచ్చాడన్న వీడి లాంటి దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, హంతకుడు, అవినీతిపరుడు ప్రాణాలతో ఉండకూడదు. అందుకే నా చేతుల్లో తెచ్చాడన్న వీడు. ఇన్స్పెక్టర్ గారు రండి, అరెస్ట్ చేయండి. వీడి లాంటి వాడు బతికుండకూడదని నేనే చంపాను, నా 2 చేతులతో చంపాను. రండి, అరెస్ట్ చేయండి. ఉరి శిక్ష విధించిన ఆనందంగా అనుభవిస్తాను. అరెస్ట్ చేయండి, ఎత్తండి. ప్రభాకర్, మీరు వీళ్ళందరితో స్టేషన్కి రావాలి. స్టేషన్కే కదా ఎస్ఐ గారు, ఎక్కడికైనా వస్తాం, పదండి. ఒరే రంగా, నువ్వురా నా కొడుకువే. చివరికి మంచి పని చేసి మొనగా నడిపించావురా. శభాష్. పదండ్రా, కోర్టుకు పోయి రంగం నిడిపించుకొద్దాం. పదండి. కబంధ హస్తాలలో మగ్గిన భరతం కబంధ హస్తాల్లో మగ్గిన భరతమాత ఎందరో దేశభక్తుల త్యాగబలంతో దాస్య శృంఖరాల నుంచి విముక్తి పొందిన ఇంకా ఈ భూపతి లాంటి దోపిడీదారుల దోపిడీకి గురవుతూనే ఉంది. శ్రమజీవులు భరిస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఈ దోపిడీ? ఇంకెంతవరకు ఈ దుశ్యత్వం? మరి ఇంకెన్నాళ్ళు ఈ అభాగ్య స్థితి? విసిగి వేసారిన మోగజీవులు ఒక్కసారి తిరగబడ్డాయి. దోపిడీదారులపై, అవినీతి పరులపై దాడి చేశారు. నీతి, న్యాయం, ధర్మం 3 రంగుల జెండా ఎగరవేశారు. సత్యం వర్ధిల్లాలి. జై హింద్. సత్యం వర్ధిల్లాలి. సత్యం వర్ధిల్లాలి. జై హింద్. నన్ను చేసే
కులపిచ్చోని కళ్ళు లేని కబోదిని మతము చూడి మతిలే నాది ప్రభుదేవా రాజ్యం నన్ను చేసేవా ప్రభు నుండి ప్రీ సోదరి సోదరుడా పునర్చూసాను సోరపోగు సోరు పానకాలు పాత్రధారి చదలవాడ వరప్రసాద్. పానకాలు రావాలి, ఈ గర్భాలు ఎక్కువ ఉన్నట్టుగా. ప్రభాకర్ గడ్డం వేసే కాకపోతే క్యారెక్టర్ చేసింది మాతంగి కళ్యాణ్. డైరెక్టర్ వచ్చి నవీన్ రౌడీ రౌడీ రాగేసి సూర్య నిజం పాపం కొత్తపడ్డాడు, చాలా కష్టపడ్డాడు పాపం. ఎంత కష్టం. రౌడీ రానా సూర్య, ఓకే. పోలీస్ ప్రతాప్ ముచ్చులూరి రాము, ఓకే. కర్పూరం కుమారి, కర్పూరం కుమారి గడ్డం ఏజబు, బుల్లి దాదా కోటి, కామేష్, రోజర్, రంగా, జాన్మార్, ఎంగిల్ జాన్మార్, అసిస్టెంట్ రౌడీ చదలవాడ శ్రీనాథ్. డైరెక్టర్ వచ్చి గడ్డం నవీన్ కుమార్, వెరీ గుడ్ అమ్మా. అండ్ ఒక నిమిషం డైరెక్ట్ సన్మానం చేద్దాం. లేకపోతే ఒక డాన్స్ కార్యక్రమం ఉంది, ఉత్సాహం కూడా ఉంది, మేము చేద్దాం. ఇబ్బంది లేదు.
భవిష్యత్తులో ఆదర్శం అది తప్ప ఇంకేం లేదు. సన్మానం అంటే వాళ్ళకి సవాలేం లేదు, జస్ట్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళ ఆదర్శం మనం ఈరోజు ఎంతమంది కూర్చోబెట్టగలగా ఉన్నారంటే మనం భవిష్యత్తులో అంత చేయగలం అంతే, ఇంకేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. చదవడం